ఇట్లా కూడా చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం కొత్తగా ట్రై చేశాను చూడండి. ఆరోగ్యకరమైన గుండె అన్నమాట ఇది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక హై ప్రోటీన్ స్నాక్ ఐటమ్ అనమాట. మీరు డైట్లో ఉండండి, లేదంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉండండి, ఏ దీనికైనా కూడా మంచిగా జిమ్కి వెళ్ళే వాళ్ళైనా కూడా మంచి హెల్దీ ఫుడ్ అనమాట. ఇవాళ ఆ రెసిపీ అనేది ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు, లేదంటే డిన్నర్ స్కిప్ చేసి తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే ఇంకా మంచిది, డే అంతా మీకు యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో అలాంటిది ఒక మంచి, ఇది ఓన్లీ రెసిపీ ఆల్రెడీ చేసేసాను, మంచి కట్లెట్స్. సో హై ప్రోటీన్ కట్లెట్స్ అనమాట. చూసేయండి. ఇంకా ఇదిగోండి, ఇక్కడ ఒక బౌల్ సోయా చంక్స్. ఇవి కొంచెం చిన్న సైజు తీసుకున్నాం, ఇంట్లో ఏది ఉంటే అది వాడుకోవచ్చు. ఒక బౌల్ని మరిగే నీళ్ళల్లో వేసేసి గ్యాస్ ఆఫ్ చేసి, లేదంటే ఒక పొంగు రానిచ్చామనుకోండి ఇంకా చక్కగా మంచిగా ఇన్స్టెంట్గా మనకి నానిపోతాయి అన్నమాట. అలా ఒక పొంగు రానిచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసేయాలండి. తర్వాత మనం ఇలా షింక్ కింద పెట్టేసుకుని ఒకసారి ఆ జల్లెడలోకి ఆ వాటర్ అంతా కూడా మనకి సోయాబీన్ అనేది ప్రాపర్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకుని ఎక్స్ట్రా వాటర్ని పిండేసి పక్కన పెట్టుకోవాలి. మనకు అవసరమైన పదార్థాలు అన్నమాట ఇవి. శనగలు మంచిగా నానబెట్టుకోవాలండి. కనీసం ఒక 6 నుంచి 8 గంటల పాటు నానాలి. అదే కనుక మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేద్దాము అనుకుంటే నైట్ నానబెట్టేసుకుంటే సరిపోద్ది. ఈవినింగ్ కోసం అయితే కనుక ఉదయం నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇట్లా మంచిగా నానుంటాయి. దీనిలోకి ఇదిగోండి ఒక ఉల్లిపాయ, కొంచెం ఎక్కువగానే కరివేపాకు చాలా మంచిదండి. ఆడపిల్లలు ఉన్నామో ఎవరికైనా కానీ ఇంట్లో రక్తహీనత ప్రాబ్లం లేకుండా ఉంటుంది. స్పెషల్లీ జుట్టుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని పచ్చిమిర్చి, ఉప్పు, అలాగే కొద్దిగా తురిమిన క్యారెట్, ఇంకా చిటికెడు పసుపు, ఇంకా రుచికి తగినంత పచ్చిమిర్చి, కొద్దిగా తురిమిన క్యారెట్, ఇవన్నీ తీసుకోవాలండి. ఈ ఉల్లిపాయని మిక్సీ జార్లోకి కొంచెం అలా ముక్కలే కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనిలోకి ఇదిగోండి ఉప్పు, జీలకర్ర, ఒక చిటికెడు పసుపు, అలాగే రుచికి తగినన్ని పచ్చిమిర్చి, మనం తినే ఘాటును బట్టి అలాగే పచ్చిమిర్చి ఉన్న ఘాటును బట్టి చూసేసుకోవాలి. అలాగే కరివేపాకు కొంచెం, ఇవన్నీ వేసుకుని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి చూసారా, మొత్తం గ్రైండ్ అయింది కదా. సో మనం ముందుగానే చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా సోయా చంక్స్, ఇవి దీనిలోకి వేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి కొంచెం శనగలు కలిపి వేసేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఏం పోయే అవసరం లేదండి. ఇదిగోండి ఇలా రుబ్బుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా మిగిలిన శనగలు అలాగే సోయా చంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనం కొద్దిగా వేసుకుంటూ మొత్తం మిశ్రమం అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోకి మనం తురుము పెట్టుకున్న క్యారెట్ అంతా కూడా వేసేసుకోవాలి. వేసుకుని దీనిలోకి ఒక 2 టేబుల్ క్రంచీనెస్ కోసం అండి ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. ఈ స్టెప్ మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఇంకా కొంచెం కావాలనుకున్నా వేసుకోవచ్చు అన్నమాట. వేసుకుని చక్కగా మొత్తం అన్నీ కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకు నచ్చిన షేపుల్లో ఇట్లా కట్లెట్స్ లాగా చేసుకోవచ్చు. అదే కనుక మన దగ్గర కట్లెట్ మౌల్డ్స్ ఉంటే చక్కగా దానిలోకైనా చేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా వీటిని వేయించుకోవాలండి. ఇక్కడ నేనైతే నెయ్యి వాడుతున్నాను, చక్కగా వస్తాయి అన్నమాట. ఒకవేళ మరీ హెల్త్ కాన్షియస్ అయితే నెయ్యి కొంచెం తగ్గించేసుకోండి. నెయ్యి కనుక సరిపడా వేసామంటే ఇంకా క్రంచీగా వస్తాయి. ఇక్కడ నేను కొంచెం తక్కువే వేసాను నెయ్యి, లేదంటే ఇంకా బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట నెయ్యి కాస్త సరిపడా వేసుకుంటే. ఇప్పుడు నేను ఏవైతే తిరిగేస్తున్నానో ఇవన్నీ బియ్యపిండి వేయకోకుండా ముందు వేసినాయండి. మీకు 2 తెలుస్తాయి అని చెప్పి అలా చూపిస్తున్నాను. సో ఇవి బియ్యపిండి వేసి నాకు పెట్టేవి అనమాట. జస్ట్ ఏంటంటే క్రంచీగా ఉంటుందని చెప్పి బియ్యపిండి యాడ్ చేయడం అది. సో వీటిని మంచిగా 2 వైపులా మంచి కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి.
సో మనకి ఇట్లా చిన్నగా కట్లెట్స్ చేసుకునే టైం లేదు, ఎక్కువ తొందరగా అయిపోవాలనుకుంటే మనం ఇలా తపాల చెక్కలు కాల్చుకుంటాం కదండి, అట్లా కూడా ప్యాన్ మీద అలా కూడా కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తాయి. లేదు అంటే నార్మల్ దోశ ప్యాన్ మీద కూడా చక్కగా అంటించుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. సో అలా మొత్తం మన దగ్గర అవసరాన్ని బట్టి పిల్లలు ఎలా ఇష్టపడతారు అనే దాన్ని బట్టి చక్కగా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చూస్తున్నారా, ఇది కూడా చక్కగా ఎంత బాగా వచ్చిందో, కలర్ వైజ్ కానివ్వండి, కరెక్ట్గా షేప్ కానివ్వండి, చక్కగా వచ్చింది కదా. ఇట్లా మన ఇష్టం అండి. ఇంకా తర్వాత ఇక్కడ నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను చూడండి, తమలపాకు మీద హార్ట్ షేప్లో చేసి వేసాను అనమాట. భలే అనిపించింది. ఇదిగోండి ఎంత చక్కగా వచ్చిందో చూసారా, చాలా బాగుంది. ఇది అడ్డంగా ఇదిగోండి ఇట్లా తమలపాకు తీసుకుని దాని మీద మంచిగా పల్చగా ఒత్తేసుకొని ప్యాన్ మీద వేసాను అనమాట. చూస్తే కనుక మీకు ఎంత చక్కగా వచ్చిందో చూడండి. షేప్ కూడా తమలపాకు మనకి అలాగే ఉంటుంది కదా, అదే షేప్లో వచ్చింది. కొంచెం షేప్ సరి చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఏంటంటే పిల్లలకి ఇట్లా అట్రాక్టివ్గా, పిల్లలకైనా కానీ ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు ఇలాంటి స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది కదా. ఏమంటారు, నచ్చింది ఐడియా? సో ఆరోగ్యకరమైన గుండె అన్నమాట ఇది కదా, ఎర్రగా కాలిన గుండె. సో అవుట్పుట్ ఇదండి. చూసారండి, చక్కగా మంచిగా ఇది చాలా చాలా టేస్టీగా హెల్దీగా అనమాట ఈ రెసిపీ అయితే మాత్రం. సో చక్కగా మీరు చూడటమే కాదండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి, ఓకేనా. ఇక్కడ మంచిగా కెచప్ పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోండి, ఓకేనా. ఇదనమాట ఈరోజు మన టేస్టీ హై ప్రోటీన్ రెసిపీ. ఇందులో మనం కావాలనుకుంటే నేను క్యారెట్ కొంచెం వేసాను కదండి, ఎందుకంటే నేను అది పప్పు బౌల్ యాక్చువల్గా చిన్న బౌల్ తీసుకుంటే మాకు స్నాక్కి సరిపోద్ది, క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఈ వెజిటబుల్స్ ఇవన్నీ ఇంకా వేస్తే ఎక్కువైపోతుందని నేను యాడ్ చేయలేదు. ఇందులో మీరు కావాలనుకుంటే మటర్ ఉంటుంది కదా, గ్రీన్ పీసు, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. అది లీఫీ వెజిటబుల్స్ ఏదైనా కూడా నేను కొత్తిమీర ఇంట్లో లేదని చెప్పి వేయలేదు, అందుకనే కరివేపాకు ఎక్కువ క్వాంటిటీ వేసాను. కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి, కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకోటి ఇదిగోండి, ఇది మనము తపాల చెక్కలు అంటిస్తాం కదా, అట్లా అంటించినా కూడా బాగుంటుంది. చూసారు చక్కగా వచ్చింది. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి టైం లేదు, ఆ చిన్న కట్లెట్లు ఎవరు చేస్తారనుకుంటే హ్యాపీగా ప్యాన్ మీద మంచిగా ఫ్రైయింగ్ ప్యాన్లో ఇద్దరు ఒకటి చేసామంటే ఇద్దరు తినొచ్చు అనమాట హ్యాపీగా. అది సో వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. టేస్ట్ మనకు తెలుసు కదా బాగుంటుంది. అలాగే మా టేస్ట్ చేయండి, నాకు తెలుసు కదా బాగుంటుందని, మీరు చెప్పాలి ఎలా ఉందనేది. ట్రై చేయండి. టేస్టీ హెల్దీ ఆరోగ్యకరంగా ఇలాంటి వంటలు చేసుకుంటూ ఉండండి. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చేసిన రెసిపీ పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయాలి అని కోరుకుంటూ మీ సునీత.